వాసుదేవ వాసుదేవ మాస్టర్ గారు. వాసుదేవ ఒక్క నిమిషం. వాసుదేవ 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 గుణనిధి ఉందా కృష్ణప్రియ వాయిస్ వినిపిస్తుంది. వినిపిస్తుందా సార్? ప్రార్థనా శ్లోకాలు చెప్పేస్తారా? కృష్ణప్రియ వాసుదేవ వాస్తవం వాసుదేవ సార్ ప్రార్థన చేయమన్నారా? వాసుదేవ ఈ గుంపులో కృష్ణప్రియ అని ఉందండి, అమ్మాయిని పిలుస్తున్నాను ప్రార్థన. సరే సార్, అది మళ్ళీ పోతుందేమో అని భయం. మళ్ళీ కలవటం లేదు మీ దాంట్లోకి, ఎందుకో నాది ఫోను. వాసుదేవ వాసుదేవ్ అండి. చదవండి. వాసుదేవ గురువు గారు. వాసుదేవ అండి. నాది కలవట్లేదు ఏంటో ఇంట్లో. కిరానకులం ఏంటో అర్థం కావట్లేదు. చదవమన్నారా వద్దా? లక్ష్మీనారాయణ గారు వాసుదేవ సార్. వాస్తవ చదవండి. ప్రార్థనా శ్లోకాలు మీరు చెప్పండి. సార్ వాసుదేవ యకిరాలకులాంబోధి విధుమానందరూపిణం అనంతార్యతనూజాతం కృష్ణం వందే జగద్గురుం
శ్రీకృష్ణమాచార్యమనంతపుత్రం సత్సాధుమిత్రం కరుణార్ద్రనేత్రం గురుం గురూణాం పితరం పితॄణాం అనన్యశేషశరణం ప్రపద్యే అనన్యశేషశరణం ప్రపద్యే సర్వవేదార్థతత్వజ్ఞం వేదార్థ ప్రతిపాదకం పురాణసార సర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం వాసుదేవ వాస్తవం. ఈ సర్వ వేదార్థ తత్వజ్ఞం తరువాత శ్రీపతి శతకానికి సంబంధించి పోయిన వారం చెప్పిన పద్యం కూడా ప్రార్థనా శ్లోకాలలో కలుపుకుందాం. గుర్తుంది సరే కదా? 54. 54 శ్లోకం. జలజాతంబుల కంటే కోమలములై స్వామిత్వ చిహ్నంబులై బలిమస్తంబున తార్క్ష్యుహస్తముల సర్పస్వామియౌ శేషునౌ తలలన్ కాళియ శీర్షపంక్తుల ప్రసాద స్వచ్ఛ చిహ్నంబులన్ పులకల్దేర్చెడు నీదు దివ్య పదముల్ బ్రోచున్ మమున్ శ్రీపతి. ఈ పద్యం ప్రార్థనా శ్లోకాల తర్వాత ప్రతిరోజు చెప్పడానికి తీసుకుందాం. సరే ఇంకా అన్ని బ్యాచ్ల వాళ్ళని కూడాను ఈరోజు రమ్మన్నాను. శ్రీపతి శతకం వరకు మనం క్లాస్ చెప్పుకునే మొడాలిటీస్ కొంచెం మార్చుకుందాం. వాసుదేవ మాస్టర్ గారు వాస్తవమ్మా? ఇంతసేపు ఓపెన్ అవ్వలేదు మాస్టర్ గారు, మీరు అన్మ్యూట్ చేయట్లేదు అని వస్తుంది. అలాగే ఇప్పుడు చేస్తాను కదా. చేసి ఏంటంటే అందరితోటి 100 పద్యాలు పలికించి ప్రతి వాళ్ళని వెరిఫై చేసుకుంటూ వెళ్ళటం చాలా టైం కన్జ్యూమింగ్. కాబట్టి ఆడియో రికార్డ్ ఇస్తాను అన్నాను కదా, అది యూట్యూబ్ లింక్ 3 గ్రూపుల్లోనూ ఇచ్చేస్తుంది. దాన్ని కొంచెం గైడెన్స్గా తీసుకోవచ్చు. తర్వాత ఒక 5 కానీ 4 కానీ పద్యాలు ఒక క్లాస్లో మనం వివరణ చెప్పుకుందాం. దాని తర్వాత ఒక క్లాస్ మాత్రం మీరు చెప్పడం, మళ్ళీ నేను అందులో ఏదైనా ఎర్రర్ ఉంటే దాన్ని పాయింట్అవుట్ చేయడం చేద్దాం. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం తెలుస్తుంది. ఇప్పుడు ఈ మొదటి పద్యంతో ప్రారంభం చేద్దాం. పోయిన వారం క్లాస్లో అందరూ లేరు కాబట్టి టూకీగా ఒకసారి మళ్ళీ పరిచయం చెప్తాం. శ్రీపతి శతకం వెంకటేశ్వర స్వామి గురించి. ఇందులో చిన్నపిల్లలు ఉన్నారు కదా, మీరు క్లాస్ బుక్స్ చదువుకుని బోర్ కొట్టినప్పుడు దీనికి కూడా ఒక నోట్బుక్ పెట్టుకోండి. ఆ పద్యాలు ఒక్కొక్క పేజ్లో ఒక్క పద్యం మాత్రమే రాసుకోండి. సరదాగా రాసుకుంటూ వచ్చేయండి. మనం ఇది రిపీటెడ్ సైకిల్స్లో చేస్తాం కదా, నెక్స్ట్ సైకిల్లో అర్థాలన్నీ రాసుకునేలాగా చెప్పుకుందాం. సరే, ఇప్పుడు మీకు ఈ శతకం అంతా వెంకటేశ్వర స్వామి గురించి. స్వామి గురించి అంటూనే స్వామితో మాస్టర్ గారు మాట్లాడటం అని చెప్పుకోవాలి. అలానే ఆధ్యాత్మిక సాధన అని మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం కదా, ఆ సాధనలో ఎప్పుడు ఎలా ముందుకెళ్ళాలి, ఎక్కడన్నా ఆగిపోతే మనకి కొంచెం ముందుకు నెట్టేందుకు సూచన, ఇలాంటివన్నీ ఈ 100 పద్యాల్లోనూ దొరుకుతాయి. అలాగే మాస్టర్ గారు తాను ఎక్కడి నుంచి వచ్చాను అన్న అడ్రస్ కూడాను ఈ శతకంలో ఇచ్చారు అని అనుకున్నాం.
లాస్ట్ పద్యంలో ఉంటుంది అది, చక్రాంశం జనించి అని. అలాగే వారే చెప్పినటువంటి మాట, నా ప్రయాణంలో నేను సేవించిన అంతర్మార్గ తీర్థములు అన్నది వారి వర్డింగ్. అంటే ఆయన ఏం ప్రాక్టీస్ చేశారు అన్నది ఈ పద్యాల్లో హిడెన్ గా హింట్ ఉంటుంది అన్నమాట. దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి. దెన్ నేర్చుకోవటం అన్నది ఒక 3-4 లెవెల్స్ లో నేర్చుకోవచ్చు. మనం ముందు ప్రైమరీ మీనింగ్ ఏంటి అన్నది చెప్పుకుందాం. దీనికి బేస్ గా పున్నయ్య మాస్టర్ గారు ఇచ్చినటువంటి శ్రీపతి శతక వ్యాఖ్యానం ఒకటి, అనంతలక్ష్మి గారు ఇచ్చినటువంటి టీకా తాత్పర్యాలు ఒకటి, అవి రెండు బాగా ఉపయోగపడతాయి అనుకున్నాం. ఇవన్నీ జస్ట్ గుర్తు చేస్తున్నాను అంతే. అలాగే మాస్టర్ గారి కవితా వ్యాసంగం కానీ మిగిలినటువంటి అన్ని రచనలకి ఈ శ్రీపతి శతకంలోనే మనకి రూట్ దొరుకుతుంది అని కూడాను ఒక మాట అనుకున్నాం. ఇక ముందుకు వెళ్ళిపోదాం. మొదటి పద్యంలో అంటే ఇప్పుడు నేను ఏం చేయదలుచుకున్నానంటే పదవిభాగం చెప్తాను, తర్వాత అందులో టూకీగా విషయాలు ఏంటి అన్నది చెప్తాను, ఎక్కడ విడతీసుకోవాలి అన్నది చెప్తాను. ఇంతవరకు ఓకేనా? అంటే ఈ మోడ్లో వెళ్ళటం పర్వాలేదా? అలాగే మాస్టర్. పదవిభాగం చూద్దాం. మొదటి పద్యం, ఇది కావ్యం అనుకున్నాం, శతకమే కానీ కావ్యం అని వారే అన్నారు. ఏ పని చేసినా మనం శ్రీరామ అని శ్రీకారం చుట్టటం అంటాం చూడండి, ఆ మాటకు అర్థం ఏంటి అని అంటే శ్రీ అన్న అక్షరం రాసుకునో లేదా మనసులో అనుకునో మొదలు పెడతాం. ఇది శుభంతో మొదలు పెట్టటం అన్నది అన్నమాట. శ్రీ అన్నటువంటి అక్షరం మనం లక్ష్మీప్రదంగాను శుభప్రదంగాను భావిస్తాం. అందుకని దాదాపుగా చాలా కావ్యాలు, చాలా శతకాలు ఏవైనా కూడా మొదటి పద్యం దాదాపు తప్పనిసరిగా, దాదాపు కాదు తప్పనిసరిగా శ్రీ అన్న అక్షరంతో మొదలవుతుంది. ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ మాస్టర్ గారు ఇచ్చిన మొదటి పద్యం. ఇదేంటంటే మనం ఒక పని చేస్తున్నప్పుడు చివరాఖరికి ఎక్కడ రీచ్ అవ్వాలి అన్నది ఒక ఐడియా ఉంటుంది కదా, టార్గెట్ పెట్టుకోవటం అంటామే. మన ఆధ్యాత్మిక సాధనకి టార్గెట్ ఏంటి, నా సాధనకి టార్గెట్ ఇది అని బహుశా మాస్టర్ గారు చెప్తున్నారేమో. టార్గెట్ ఏంటి అని అంటే దర్శనమిమ్ము శ్రీపతి, 4వ పాదం చూడండి, దర్శనమిమ్ము శ్రీపతి. శ్రీపతి అన్న మాటకు అర్థం ఏంటి? శ్రీ ఒక అర్థం, ఆ అక్షరానికి లక్ష్మీదేవి అని. పతి భర్త కదా, శ్రీపతి లక్ష్మీనాథ అని, లేదా లక్ష్మీపతి అని రకరకాలుగా మనం చెప్పొచ్చు. శతకం అంతా వెంకటేశ్వర స్వామిని ఉద్దేశించింది కాబట్టి ఇక్కడ శ్రీపతి అన్న ఆ పదానికి కాంటెక్స్చువల్ గా శ్రీ వెంకటేశ్వర అని తీసుకుందాం. విష్ణుమూర్తినే సంబోధిస్తున్నారు అనుకోండి, ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామితో ఆయన మాట్లాడుతూ ఉన్నారు, అది మనకు తెలుస్తుంది రాను రాను. సంబోధన శ్రీ వెంకటేశ్వర అన్నది, వెంకటేశ్వర స్వామిని శ్రీపతి అని పిలిచారు. ఇక మొదటి పాదం చూడండి, శ్రీ నయనాంచలాంజన రుచి స్ఫురణంబగు రూపమంది, అంతవరకు ఒకటి. మా ధ్యానమునందు శబ్ద గుణమంటుచు కన్బొమలే ధనస్సుగా
ప్రింట్ లో ధనుస్సు అని ఉంది కదా, ధనస్సుగా మానస కృష్టి ఇంద్రియ దమంబగు రీతిని బాణముష్టిగా నీ నిజరూప యోగరస నిత్యత దర్శనమిమ్ము శ్రీపతి. ఆ విష్ణుమూర్తే లక్ష్మీదేవి భర్త, ఆయన తిరుమలలో ఉన్నారు అని దర్శనం అడుగుతున్నారు కదా. ఎలాంటి దర్శనం? వెంకటేశ్వర స్వామి నల్లగా ఉంటాడు. ఆ మొదటి పాదం ఉందే, శ్రీ నయనాంచలాంజన రుచి స్ఫురణంబగు రూపమంది. శ్రీ నయన ప్లస్ అంచల ప్లస్ అంజన, నయనాంచలాంజన. నయనం అంటే కన్ను, అంచలము అంటే ఈ కను కొలకన్నమాట, ఈ కొస. అంజనం అంటే కాటుక, రుచి అంటే కాంతి. ఈయన శ్రీ లక్ష్మీదేవి కదా. ఆ లక్ష్మీదేవి కంటి కొసలలో ధరించినటువంటి కాటుక కాంతిని స్ఫురించే రంగులో ఉన్నట్ట. ఇంకో రకంగా ఈ అమ్మవారి కాటుక, ఆ కాటుక వెలుగు ప్రతిఫలించి అందులో స్వామి నల్లగా కనిపిస్తున్నాడు అని ఆయన ఆ రూపం తీసుకున్నారు, రూపమంది. ఇక ఆయన ఏం చేస్తుంటాడు అని అంటే, రెగ్యులర్గా ఆయన వర్క్ మా ధ్యానమునందు శబ్దగుణమంటుచు. అర్థమైపోతుందిగా. అయితే ఇక్కడ మాస్టర్ గారు ఒక శ్లేష వేశారు. మనం ధ్యానం చేసుకునేటప్పుడు ఓంకారం సోహం ఇది చేస్తాం కదా, నిశ్శబ్దంగా ధ్యానం చేసుకుంటూ ఉంటే కూడా లోపల ఒక నాదం వినపడుతుందిట. స్వామి ఆ నాదంలాగా మనకి స్ఫురిస్తారట. అలాగే ఇక్కడ శ్లేష ఏం పెట్టారంటే మాస్టర్ గారు ఇంకొక అర్థము, గుణము అన్న దగ్గర ఉంది. గుణం అంటే క్వాలిటీ అన్నది ఒక అర్థం. తర్వాత వింటికి తాడు ఉంటుంది కదా, నారి అంటాం. ఆ గుణము అన్న మాటకి నారి అన్న అర్థం కూడా ఉంది. ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నారు? మన లోపల ఉన్నటువంటి స్వామి ధ్యానంలో జనించేటటువంటి నాదాన్ని విల్లుగా తీసుకున్నారు. ఆ వింటికి ఈ శబ్దము యొక్క తత్వమే నారి అయింది, అల్లెత్రాడయింది. దాంతో ఏం చేస్తున్నారు అని అంటే, ఈ రెండు కనుబొమ్మలు ఉన్నాయి కదా, కనుబొమ్మలే ధనస్సుగా. ఈ కనుబొమ్మలు మనం ఒక రకంగా ఆలోచిస్తే బౌ షేప్ లో ఉంటాయేమో, దానికి ఎక్కువ పెట్టారట. మరి బాణం కావాలి కదా, ఆ బాణాలు ఏమిటి అని అంటే, మనకి పంచేంద్రియాలు ఉన్నాయి కదా, ఆ పంచేంద్రియాలని దమించేటటువంటి రీతిలో ఆయన ఈ వింటిని సంధించి ఉన్నారట. మానస కృష్టి ఇంద్రియ దమంబగు రీతిని బాణముష్టిగా ఇలా పట్టుకుని ఉన్నట్టన్నమాట. విల్లు ఈ కనుబొమ్మలు, అల్లెత్రాడేమో జనిస్తూ ఉన్నటువంటి నాదము. బాణాలేంటి అని అంటే అక్కడ స్పష్టంగా చెప్పట్లేదు, కానీ ఈ పట్టుకున్నటువంటి వింటి నారి అంటే ఈ విల్లుకు సంధించి ఉన్నటువంటి బాణాలన్నీ పంచేంద్రియాలని దమిస్తాయిట, నిగ్రహిస్తాయిట. ఇది స్వామి యొక్క నిజ రూపం. ఈ నిజ రూపం ఎంతకాలం ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అని అంటే నిత్యత అన్నమాట వేశారు. యోగరస అన్నమాట ఉంది చూడండి. మనం ఈ ధ్యానం చేస్తూ ఉండగా
అదొక యోగం అవుతుంది అని. యోగం అంటే ఏంటి? మళ్ళీ కలయిక. ఎవరితో కలుస్తాం? స్వామితో కలుస్తాం. అయితే ఏంటట? రసం సిద్ధిస్తుంది, అంటే ఆనందం కలుగుతుంది. ఆనందం ఎవరు? ఏమిటిది అని అంటే ఆనందం కూడా స్వామియే అన్నమాట. భగవంతుని రసస్వరూపుడు అని చెప్తారు. ఇది టూకీగా పైన ఉన్నటువంటి అర్థం. లక్ష్మీదేవి కంటి కొసల్లో ధరించేటటువంటి కాటుకాంతిని ఇదయ్యా. అక్కడ ఉన్నది చదువుతున్నాను. కనుబొమ్మలు ధనస్సుగా చేసుకుని శబ్దమనే వింటినరిని ఎక్కుపెట్టి మనస్సును ఆకర్షించి పంచేంద్రియాలని పిడికిటు పట్టి ఉన్నటువంటి శాశ్వత యోగానంద రసస్వరూపం నీ అసలు తత్వం. అదిగో ఆ దర్శనం నాకు ఎల్లప్పుడూ ఇవ్వు అని ప్రార్థన. అంటే డెస్టినేషన్ ఇదన్నమాట. ఒకేసారి మనకు ఆ దర్శనం కలుగుతుందా అంటే చేయగా కలుగుతుంది. ఒకసారి పద్యం నాకు వచ్చినట్టుగా వినిపిస్తాను. రికార్డులో ఉన్నది ఒకసారి చూసుకోండి. శ్రీ నయనాంచలాంజన రుచిస్ఫురణంబగు రూపమంది మా ధ్యానమునందు శబ్దగుణమంటుచు కన్బొమలే ధనస్సుగా మానస కృష్టి ఇంద్రియ దమంబగు రీతిని బాణముష్టిగా నీ నిజ రూప యోగ రస నిత్యత దర్శనమిమ్ము శ్రీపతి. ఇది మొదటి పద్యం. రెండో పద్యంలోకి వెళ్ళిపోదాం. మరి ఈ దర్శనం నాకు కావాలి అని అంటే నేను చీకట్లో ఉన్నాను, నాకు వెలుగు చూపించేది కావాలి కదా. బయట వెలుగు ఒకటి, బయట వెలుగు కాకుండా లోపలి వెలుగు మీద ఆధారపడితే మన దారిలో సవ్యంగా వెళ్ళిపోతాం. మరి ఆ లోపలి వెలుగు ఎక్కడుంటుంది అని అంటే నా హృదయంలో ఉంటుంది అని. అదిగో అక్కడ ఆ వెలుగు గురించి చెప్తున్నారు. అంటే మనం ఏకం సత్ విప్రా బహుధా వదంతి అని చెప్తుంటారు చూడండి. సత్ ఏకం ఒక్కటే. అది విప్రాహ చదువుకున్నటువంటి వాళ్ళు బహుధా వదంతి రకరకాలుగా చెప్తూ ఉంటారట. అక్కడ స్వామిని చెప్పటం ముందేమో అక్కడ ఒక రకమైన చమత్కారం ఉంది. అమ్మవారి కాటుక కాంతితో మెరిసిపోతున్నావు అని అంటే నల్లగా ఉన్నావు అని చెప్తున్నారు. సరే, నలుపుకి అర్థాలు ఏంటి అన్నది మనం ఆయా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. అంటే కావ్య రచనలో నలుపు నీలము ప్రత్యేకించి తదాపి భగవంతుడి గురించి చెప్పేటప్పుడు నలుపు అన్న రంగు ఎందుకు, నీలం అన్న రంగు ఎందుకు అన్నది మనం సుదర్శన స్తవంలో అక్కడక్కడ చెప్పుకున్నాం. స్వామితో ఎంత క్లోజ్గా మాట్లాడుతున్నారు అన్నది చూస్తూ రండి. సో ఈ రెండో పద్యంలో ఆకాశంబులు నిల్చుదాకా అంటే ఎవరైనా మార్కింగ్ చేసుకుంటారని స్లో అవుతున్నాను. ముని దేవాహర్దివంబుల్ కరెక్షన్ చేసుకోవాలి. దేవాహద్దివంబుల్ దాకు దావత్తుంది నేను చూపిస్తున్న కాపీలో. దేవాహర్ దివంబుల్ బహు ప్రాకారంబుల కాలచక్ర గమన వ్యాపారమేపారునందాకన్ భాను శశీంద్ర కంజజ సుధాంధ సంఘముల్ నిల్వనౌ లోకశ్రేణికి నిల్చు నీదు వెలుగే లో వెల్గుగా శ్రీపతి.
ఎంతకాలం ఉంటుంది భగవతత్వం అంటే ఆకాశంబులు నిల్చుదాకా. ఆకాశం అని మనం మాట్లాడుకునేది ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం. ఇక ముని దేవ విడతీసుకుంటూ రండి, అర్థం తెలిసిపోతుంది. ముని మునులు, దేవ దేవతలు, అహర్ దివంబుల్ అన్నాను కదా, అక్కడ సంధి ఏంటంటే అహహ ప్లస్ దివంబుల్, విసర్గ సంధి. అది అహర్దివంబుల్. అహస్ అంటే ఏంటి? పగలు. దివం అంటే స్వర్గం. ఆకాశంబులు నిల్చుదాకా, ఆకాశాలు ఉన్నంతకాలం. ఆకాశము అనలేదు, ఆకాశములు అన్నారు. ముని దేవ అహ దివంబుల్ అంటే అవి ఉన్నంత వరకు బహు ప్రాకారంబుల కాలచక్ర గమనం వ్యాపారమేపారునందాకన్. కాలాన్ని చక్రంతో పోల్చి చెప్పుకున్నాం సుదర్శన స్తవంలో. ఆ కాలచక్రం కదలిక సవ్యంగా సాగినంత వరకు ఇంకా దీంతో కలిసి ఏమేమి ఉంటాయి, ఎవరెవరు ఉంటారు? భాను, శశి, ఇంద్ర, కంజజ, సుధార్థ సంఘముల్. భానువు సూర్యుడు, శశి చంద్రుడు, చంద్రుడు, ఇంద్రుడు. కంజజ అన్న మాటకి అర్థం, కంజము అని అంటే పద్మం అని, జ అన్న శబ్దానికి దానిలోంచి పుట్టినవాడని, పద్మంలోంచి పుట్టినటువంటి బ్రహ్మ. సుధాంధ సంఘముల్ అన్నారు కదా, అక్కడ అంధస్ అన్న శబ్దానికి ఆహారంగా కలిగిన అన్నది అర్థం. అమృతాన్ని, సుధ అంటే అమృతం కదా, అమృతాన్ని ఆహారంగా కలిగినటువంటి దేవతా సమూహాలు ఎంతమంది ఉన్నారుగా. వాళ్ళందరూ ఉండటానికి అంటే ముందు చెప్పినటువంటి ఎక్స్టెంట్ వరకు, ఎక్స్టెంట్ అని అంటే ఆకాశాలు ఉన్నంత దాకా, తర్వాత ఈ మునులు వీళ్ళంతా కూడా, ముని దేవ అహస్ దివంబుల్ అన్నారు కదా, అవి చక్కగా ఉన్నంత వరకు, అలానే కాలచక్రం సరిగ్గా తిరుగుతూ ఉన్నంత వరకు, నీదు వెల్గే లో వెల్గుగా శ్రీపతి అన్నారు. ఏం చేస్తోంది? నిల్చు, నీదు వెలుగే లో వెలుగు. వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పనులు చేసుకోవడానికి అవసరమైనటువంటి వెలుగు, దర్శనాత్మకమైనటువంటి వెలుతురేది అని అంటే నీదు వెలుగే. ఎవరికి నిలుస్తోంది అని అంటే సూర్యచంద్రాదులు ఒక లిస్ట్ ఇచ్చారు చూడండి, అంతవరకు వాళ్ళందరికీ కూడా. ఏ వెలుగు ఇది? బయట వెలుగు కాదు, లో వెలుగు అన్నారు, లోపలి వెలుగు. లోపల వెలుగుంటే మనకి బయట చీకటి ఉన్నా కూడా వస్తువులన్నీ కనిపిస్తాయి, చూడగలిగిన చూడవలసినవన్నీ కూడా కనిపిస్తాయి. ఇంకా మామూలు ఎగ్జాంపుల్స్ దగ్గరికి నేను వెళ్ళట్లేదు. కరెంట్ పోయినప్పుడు అప్పుడప్పుడు అడిగాం కదా, కరెంట్ పోయినప్పుడు మనకు వస్తువులు కనపడతాయా అంటే కాసేపు ఆగి కనిపిస్తాయని చెప్పారే, అలా అన్నమాట. మళ్ళీ పద్యం ఒకసారి చూడండి. ఆకాశంబులు నిల్చుదాకా ముని దేవాహర్దివంబుల్ బహు ప్రాకారంబుల కాలచక్ర గమనం వ్యాపారమేపారునందాకన్. భాను శశీంద్ర కంజజ సుధాంధ సంఘముల్ నిల్వనౌ లోకశ్రేణికి నిల్చు, నీదు వెలుగే లో వెల్గుగా శ్రీపతి.
మూడో పద్యంలోకి వెళదాం. పోనీ ఎవరైనా ఒక్కళ్ళు చదువుతారా పద్యం వరకు? ఇలా కంటిన్యూ అయిపోనా? నేను చదువుతాను మాస్టర్. మొదటి పద్యం చెప్పు. శ్రీనయనాంచలాంజన రుచి స్ఫురణంబుగ శ్రీ నంబగు నయనాంచలాంజన రుచి స్ఫురణం బగురూపమంది. పలుకుపోని. శ్రీనయనాంచలాంజన రుచి స్ఫురణంబగు రూపమంది మా ధ్యానమునందు మా ధ్యానమునందు శబ్దగుణమంటుచు శబ్దగుణమంటుచు అన్బొమలే ధనస్సుగా కన్బొమలే ధనస్సుగా మానస కృష్టి మానస కృష్టి ఇంద్రియ దమంబగురీతిని బాణముష్టిగా ఇంద్రియ ధనంబగురీతిని బాణముష్టిగా నీ నిజ రూపయోగరస నిత్యత దర్శనమిమ్ము శ్రీపతి. నీ నిజ రూపయోగరస నిత్యత దర్శనమిమ్ము శ్రీపతి. మళ్ళీ నువ్వు కొంచెం ప్రాక్టీస్ చేసుకో. ఆకాశంబులు నిల్చుదాక ఆకాశంబులు నిల్చుదాకా ముని దేవాహర్దివంబుల్ ముని దేవాహర్దివంబుల్ బహుప్రాకారంబుల బహుప్రాకారంబుల కాలచక్ర గమనం వ్యాపారమే పారునందాకన్ ప్రాకారంబుల బహుప్రాకారంబుల బహుప్రాకారంబుల కాలచక్ర గమన వ్యాపారమే పారునందాకన్ భాను శశీంద్ర కంజజ సుధాంధ సంఘముల్ నిల్వనౌ లోకశ్రేణికి నిల్చు భాను శశీంద్ర కంజజ సుధాంధ సంఘముల్ నిల్వనౌ లోకశ్రేణికి నిల్చు నీదు వెలుగే లో వెల్గుగా శ్రీపతి. నీదు వెలుగే లో వెల్గుగా శ్రీపతి. మూడో పద్యం. పద విభాగం చూసుకోండి, ఎక్కడ ఆపాలి అన్నది చూడండి. శ్రీమన్ మోహన మోహనాంగ, అక్కడ విడతీసుకుంటే శ్రీమత్ ప్లస్ మోహన, శ్రీమన్ మోహన, శ్రీమన్మోహన మోహనాంగ సుషమా స్నిగ్ధాంబుద శ్యామలా ప్రేమాపూర్ణ కటాక్ష వీక్షణ మనఃప్రీతి ప్రమాణంబుగా నీ మాంగల్య పదారవింద నఖ కాంతి జ్యోత్స్నికల్ సోకగా శ్రీ మాధుర్య భవన్ మహామహిమ నే సేవించెదన్ శ్రీపతి. నేనేం చేస్తాను అని అంటే, నీ దర్శనం కోసం ఆశించి నీ వెలుగే నా లోపల వెలుగుగా ఉన్నదన్న ఒక స్పృహతో, బుర్రలో ఆ ఐడియాతోటి ఏం చేస్తాను అని అంటే, శ్రీ మాధుర్య భవన్ మహామహిమనే సేవించెదన్. ఈ పద్యంలో ఈ 4వ లైన్ పట్టుకోవాలి. శుభప్రదమైన నీ మహత్వాన్ని నేను అర్చిస్తాను. శ్రీ మాధుర్య భవన్ మహామహిమనే సేవించెదన్. ఇక్కడ శ్రీ మాధుర్య అని ఎందుకన్నట్టు? శ్రీ అన్న పదానికి ఉన్న రకరకాల అర్థాల్లో శుభం అన్నటువంటి అర్థం కూడా ఉంది.
ఈ మహిమ ఎలాంటిది అని అంటే మహామహిమ, పోల్చి చెప్పలేం. ఎవరిది? నీది. ఎలాంటిది? శ్రీ మాధుర్య, అది శుభప్రదమైనది, చాలా మధురమైనటువంటిది. దానిని ఇక్కడ చూడండి, నే సేవించేదని శ్రీపతి, నేను సేవిస్తాను అన్న అర్థం ఒకటి ఉంది. అలానే శ్లేష కూడా ఉంది చూడండి, భవన్ మహామహిమనే సేవించేదన్, అంటే నీ మహిమ తప్ప ఇంకొక దాన్ని నేను సేవించను, అర్చించను, పూజించను అని కూడా బల్లగుద్ది చెప్తున్నారు. ఇక ముందు లైన్లకు వచ్చేయండి. మొదటి పాదం శ్రీమన్మోహన మోహనాంగ, స్వామిని పిలుస్తున్నారు. ఈయన మోహనాంగుడు. మోహనం అంటే ఏంటి? మనస్సుని లోబరుచుకునేది. అంగ అన్నారే, మోహన ప్లస్ అంగ. ఇక్కడ ఆ పదానికి అర్థం ఏం తీసుకోవాలి అని అంటే మోహింపజేసేటటువంటి స్వరూపం. అంగము అంటే అవయవము అన్నది, ఒక పార్ట్ అన్నది భావం. మోహనాంగుడు అంటాం, మోహనాంగి అంటాం. ఈయన పిలుస్తున్నారు కాబట్టి మోహనాంగ అన్న సంబోధన వేశారు. స్వామి శరీరం అంతా కూడాను చాలా మోహనంగా ఉంటుంది, మనస్సుని లోబరుచుకునేలాగా ఉంటుంది. అందుకని చూడగానే నిశ్చలమైపోతాం. నా సంగతి సరే, మన సంగతి సరే. ఈ మోహనత్వం ఎంత గొప్పది అని అంటే శ్రీమన్మోహన మోహనాంగ అన్నారు. శ్రీ అంటే లక్ష్మీదేవి అని అర్థం చెప్పుకున్నాం కదా. లక్ష్మీదేవి యొక్క మనస్సును కూడా మోహింపచేసేంతటి మోహనమైనటువంటి స్వరూపం అన్నమాట. కృష్ణప్రియ అర్థమవుతుందా? అంటే నేను పెద్దవాళ్ళని ఉద్దేశించి చెప్తున్నాను, మిమ్మల్ని ఉద్దేశించట్లేదు. మీకు మళ్ళీ చెప్తానులే. లక్ష్మీదేవికి కూడాను ఈయన మోహనత్వాన్ని మోహపరవశురాలినిగా చేసేటటువంటి సౌందర్యం కలిగిన వాడు, అందగాడు అని. లక్ష్మీదేవి మాట ఎందుకు ఇక్కడ అని అంటే, లక్ష్మి మాయ, సంపద అంటే లక్ష్మీదేవి మాయగా స్వామి యొక్క జగద్వ్యూహంలో పనిచేస్తూ ఉంటుంది. ఒక వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్ అన్నమాట ఆవిడ వర్క్లో. మనల్ని మాయబుచ్చే లక్ష్మీదేవినే మాయబుచ్చగలిగినటువంటి అందం అన్నమాట. అంతకంటే మించిన సౌందర్యం లేదు అని చెప్పటం ఉద్దేశం. ఇక రెండోది చూడండి సంబోధన, సుషమా స్నిగ్ధాంబుద శ్యామల. శ్యామల అంటే శ్యామల వర్ణం, నలుపు రంగే. సుషమా కాంతి, సుష్మా అన్న పేరు పెట్టుకుంటుంటారు చూడండి, అది ఒరిజినల్ గా సుషమా కాంతి, సుషమా కాంతి. స్నిగ్ధ అంబుద శ్యామల, అక్కడ విడతీసుకోవటం చూడండి, సుషమా స్నిగ్ధ ప్లస్ అంబుద, స్నిగ్ధాంబుద శ్యామల. శ్యామల అంటే నల్లటివాడ అని పిలుస్తున్నారు. అంటే చమత్కారం అన్నమాట, చతుర్లాడటం అంటారే అలాగే. ఏ నలుపిది? సుషమా స్నిగ్ధాంబుద, స్నిగ్ధ చిక్కటి దట్టమైనటువంటి, అంబుదం అంటే మేఘం, దట్టమైనటువంటి మేఘము నల్లగానే ఉంటుంది. ఆ మేఘము యొక్క కాంతితోటి మెరుస్తూ ఉన్నవాడా అన్నది అర్థం. లోపలి అర్థం ఏంటి అని అంటే, మామూలు మేఘాలు, తెల్ల మబ్బులు మనకి పనికొచ్చేవి కాదు, కురవ్వు. నల్ల మబ్బు కురుస్తుంది. ఈయన కురిసే వర్షం ఏంటి అని అంటే అనుగ్రహ వర్షం అన్నది అక్కడ ఆ లోపల ఉన్నటువంటి భావం. ఇక ఆయన మనల్ని ఎలా చూస్తాడు? ప్రేమాపూర్ణ కటాక్ష వీక్షణ. ఆయన సకల జీవరాశిని చూస్తుంటాడట. ఎలా చూస్తాడు అని అంటే కటాక్షిస్తాడట. కటాక్షము అని అంటే ఈ కంటి కొస నుంచి ఇలా చూస్తారే, ఈ చూపు అన్నమాట. అది ఎలా ఉంటుంది అని అంటే ప్రేమాపూర్ణమైనది, పరమ ప్రేమతో నిండినటువంటి
ఆ చూపు ఆయన మన మీద ప్రసరింప చేస్తూ ఉంటాడు. ఇది కూడా సంబోధనగానే. మనఃప్రీతి ప్రమాణంబుగా నా మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగించే దీనిగా నీ మాంగళ్య పదారవింద నఖ కాంతి జ్యోత్స్నికల్ సోకగా అన్నారే, అక్కడ కొంచెం ఆగిపోదాం. నీ ఏం సోకుతోంది మనఃప్రీతి ప్రమాణంబుగా? సోకగా అంటే తాకుతోంది. ఏం తాకుతోంది అని అంటే జ్యోత్స్నికల్, జ్యోత్స్న, మళ్ళీ మన ఇళ్లల్లో పేరు జ్యోత్స్న అంటే వెన్నెల. జ్యోత్స్నిక కూడా అదే అర్థాన్ని ఇస్తుంది. వెన్నెల సోకుతోందిట. ఏమిట్రా ఈ వెన్నెల అంటే అది కాంతి అట. కాంతి ఎక్కడి నుంచి వస్తోంది? నఖ, గోళ్ళ నుంచి వస్తోంది. ఈ గోళ్ళు ఎక్కడున్నాయి? పదారవింద, పద ప్లస్ అరవింద, పద్మాల లాంటి పాదాలకి గోళ్ళు ఉన్నాయి. ఆ గోళ్ళ నుంచి కాంతి వస్తోంది. అది వెన్నెల్లాగా ఉంది. అది సోకింది. సోకితే మనస్సుకి ఏమైంది? ప్రీతి కలిగింది. ఇది ప్రమాణంగా ఉంది. అంటే అల్టిమేట్ మోడల్గా ఉందనండి, యూనిట్గా ఉందనండి. అయితే క్వాలిఫికేషన్ అంతా ఇక్కడ ఉన్నది చూడండి. ఈ పదారవిందం ఎవరిది? నీది. ఇంకొక అర్థం, ఇంకొక విశేషణం కూడా వేస్తున్నారు. ఎలాంటి పదారవిందము, ఎలాంటి పాదాల జంట అది? మాంగళ్య అన్న అర్థం. మంగళకరం అంటామే, దాని నుంచి తీసుకువచ్చినటువంటి పదం ఇది. మాంగళ్యము అన్నది మంగళకరమైనది అని. మంగళకరమైనటువంటి నీ పాదాల జంట, పద్మాలని పోలిన నీ పాదాల జంట, ఆ జంటలో ఉన్నటువంటి గోళ్ళు, ఆ గోళ్ళ నుంచి వస్తున్న కాంతి, అది వెన్నెలలాగా ఉండి నన్ను తాకుతూ ఉంటే నా మనస్సుకు ఆహ్లాదం కలుగుతోంది. ఇదిగో ఇది జరగగా శ్రీమాధుర్య భవన్ మహామహిమనే సేవించేదన్ శ్రీపతి. ఇంకా నాకు సేవించడానికి ఏమున్నది? శ్రీ మాధుర్య భవన్ మహామహిమ, అది తప్ప ఇంకేం లేదు. దాన్నే సేవిస్తాను. ఇంకెవరైనా చెప్తారా? శ్రీమన్ మోహన మోహనాంగ, ఎవరైనా ఒక్కళ్ళు చెప్పండి. శ్రీమన్మోహన మోహనాంగ క్షమా స్నిగ్ధాంబుదశ్యామలా, సుషమా స్నిగ్ధాంబుదశ్యామలా, ప్రేమా పూర్ణ కటాక్ష వీక్షణ, ప్రేమాపూర్ణ కటాక్ష వీక్షణ, మనఃప్రీతి ప్రమాణంబుగా నీ మాంగళ్య పదారవింద నఖ కాంతి జ్యోత్స్నికల్ సోకగా. మన ప్రీతి ప్రమాణంబుగా నీ మాంగళ్య పదారవింద నఖ కాంతి జ్యోత్స్నికల్ సోకగా. శ్రీమాధుర్య భవన్ మహామహిమనే సేవించెదన్ శ్రీపతి. శ్రీమాధుర్య భవన్ మహిమనే సేవించదన్ శ్రీపతి. 4వ పద్యం. పద విభాగం చూడండి. వేదగవి నవీన రస వీచికలన్ ఉలకండమై పురాణాది కథా ప్రధాన మధువై నిజ భక్త మధువ్రతానన స్వాదువునై దురంత కలిసంతరణ ప్లవమై ప్రసూన దామోదరమైన నీ వెలుగునుంచుము హృద్గుహలోన శ్రీపతి.
ఆ, మామూలుగా శతకంలో పద్యాలు ఇండిపెండెంట్గా ఉంటాయి. అంటే ఒక్కదాని తర్వాత ఇంకొకటి, అంటే ముందు పద్యంలో సగం భావం చెప్పి తరువాతి పద్యంలో సగం చెప్పడం అలా ఉండదు. ముక్తకములు అంటారు. అయితే శ్రీపతి శతకంలో రెండవ పద్యంలో చెప్తున్న దానికి ఒక బేస్ అనండి, ఒక లింక్ అనండి మొదటి పద్యంలో ఉంటుంది. అలా క్యుములేటివ్గా వస్తూ ఉంటుంది, మొత్తం ఒకటే మాలగా ఉంటుంది. అది పట్టుకునేందుకు ప్రయత్నం చేద్దాం. మొదటి పద్యంలోనేమో కాంతి ఏంటి? అమ్మవారి కాటుక కాంతి. రెండో పద్యంలో ఏంటి? దాని నుంచి ప్రతిఫలించేటటువంటి కాంతి నీ వెలుగు, అది అన్నిటికీ అందరికీ లోపల వెలుగుగా ఉంది అన్నారు. ఆ వెలుగు నన్ను ఎక్కడి నుంచి నన్ను తాకుతోంది? నీ పాదాల గోళ్ళ నుంచి తాకుతోంది. అది నేను ఒడిసి పట్టుకోగలిగితే నీ అనుగ్రహం చేత ఎక్కడుండాలి? హృద్గుహలోన, నా హృదయ కుహరంలో ఉండాలి. నేను పట్టుకునేది లేదు, లోపల పెట్టుకునేది లేదు, కాబట్టి నీ వెలుగు నుంచుము, అదేదో నువ్వే చూసుకో అంటున్నారు. నీ వెలుగు నుంచుము హృద్గుహలోన శ్రీపతి. మనం హృదయాన్ని గుహతో పోలుస్తాం. అది వాస్తవంగా కూడా అనటామికల్గా అలానే ఉంటుంది. లోపలంతా ఒక తొర్ర. ఆకాశం మన శరీరంలో ఎక్కడుంది అని అంటే హృదయం ఒక స్థానం. హృదయంలో ఉన్న ఖాళీని మనం సినిమాటిక్గా హృదయాకాశం అని చెప్పొచ్చు. దాన్ని దహరము అంటారు, దహర కోశం అంటారు, దహర ఆకాశము అంటారు. దానిలో వెలుగు ఉంటేనే మనం దేన్నైనా సరే వీ కెన్ పర్సీవ్. ఆ వెలుగు ఎవరిది? స్వామిది. నేనేమైనా పట్టుకొని లోపల స్టోర్ చేసుకోగలనా? చేత కాదు. అందుకని నీ వెలుగు నుంచుము. ఈ వెలుగుకి ఇంకొక రకమైన వర్ణన ఇస్తున్నారు. ఎలాంటిది అది? వేద గవీ నవీన రస వీచికలన్ పులకండమై. ఇక్కడ అంటే అన్వయం చెప్పుకోవటం ఎక్కువ అవుతుంది, టూకీగా మాట్లాడుకుందాం. గవి అన్న మాట ఉందే, ఆవు అన్నది అర్థం. వేదాన్ని ఆవుగా చెప్తున్నారు. ఆవు పాలిస్తుంది. అది వేదం అనేటటువంటి ఆవు ప్రసాదించే క్షీరం ఏంటిది? రసవీచి, రసానుభూతి. రసం అంటే ఏంటి? ముందు నిర్వచించుకున్నాం, రసో వై సహా, ఇలాంటి మాటలేవో ఉన్నాయి కదా. రసము అని అంటే ఆనందానుభూతి. అదే మనం పరమాత్మ యొక్క స్వరూపం అని చెప్పుకుంటాం. బ్రహ్మానందం అంటామే, అదన్నమాట. ఇప్పుడు క్షీరాన్ని ప్రసాదిస్తే ఈ వేదం అనేటటువంటి ఆవు భగవద్ అనుభూతి అనేటటువంటి క్షీరాన్ని మనకి ప్రసాదిస్తే, ఒక గ్లాసుడు పాలు తాగే బదులు అందులో మనం ప్రాసెస్ చేసుకుని అందులో ఉండే చక్కెర తీసుకోగలిగాం అనుకోండి, అది తింటే చాలా అనుకుందాం. ఖండ చక్కెర అంటారు, ఖండ శర్కర అంటారు. ఇక్కడ పులకండమై అన్నారే, ఆ మాటకు అర్థం అది. అంటే వేదం అనేటటువంటి ఆవు నీ గురించి చెప్తుంది. అంటే వేదం స్వామిని గురించి కదా చెప్తుంది. వేదం అనేటటువంటి ఆవు నీ అనుభూతి అనేటటువంటి రసాన్ని, క్షీరాన్ని నాకు ఇస్తుంది. అందులో సారం ఏంటి అని అంటే, ఇదిగో ఇక్కడ ఉందే నీ వెలుగు అని. అది అన్నిటికీ, ప్రతి కామాకి అప్లై అవుతుంది. అలాంటిది నీ వెలుగు. ఇంకా బోలెడు పురాణాలు ఉన్నాయి కదా. వేదాన్ని
మనకి వివరించి చెప్పడానికి పురాణ ఇతిహాసాలు వచ్చాయి అంటారు. పురాణాలన్నీ కథలే కదా, ఆ కథలు బాగుంటాయి కదా, ఆ కథలలో ఉండేటటువంటి తీయదనం నీ వెలుగే. పురాణాది కథా ప్రధాన మధువై, పురాణాలు అన్నింటిలో ఉన్నటువంటి కథలలో ఉన్న తీయదనం నీ వెలుగు. తర్వాత నిజ భక్త మధువ్రతానన స్వాదువునై. మధువ్రతము అంటే తుమ్మెద. భక్తులను ఇక్కడ తుమ్మెదతో పోలుస్తూ, నీ భక్తులనేటటువంటి తుమ్మెదలకి స్వాదువు అంటే తీయదనాన్ని ఇచ్చేది, ఆస్వాదించడానికి తగినది. ఆ భక్తులనేటటువంటి తుమ్మెదలు నిరంతరం ఆస్వాదించటానికి తగినదేదో అది నీ వెలుగు. ఇంకా ఎలాంటిది? దురంత, దాటడానికి వీల్లేదు, దాటడానికి వీల్లేనటువంటిది ఒకటి మన ముందు ఉన్నది. అదేమిటి? కలి. దాన్ని దాటాలి అని అంటే సంతరణ ప్లవమై. ప్లవము అంటే నావ అనుకోండి, పడవ అనుకోండి. పడవ దాటడానికి ఉపయోగపడుతుంది మనకి. దాటడానికి వీలైనటువంటి అతి విస్తారమైనటువంటి కలి ప్రభావాన్ని దాటడానికి నావలాగా ఉపయోగపడేది నీ వెలుగు. ఇంకా అది ప్రసూన దామోదరమైన అని ఆగారు. ప్రసూనం అంటే పువ్వు, దామం అంటే మాల. ప్రసూన దామోదరమైన నీ వెలుగు అన్నారే. ఈ ప్రసూన దామోదరం అని ఎందుకు అంటున్నారు అని అంటే, దామోదర లీల ఒకటి ఇక్కడ స్ఫురిస్తుంది కృష్ణ కథలో. అదే యశోద రోటికి కట్టడం, 2 అంగుళాలు తక్కువైందని పెద్దవాళ్ళు చెప్పటం. ఆ 2 అంగుళాలు ఏంటి అని అంటే మన ధ్యాస అని చెప్పటం, ఇది ఉందే, అది ఇక్కడ స్ఫురిస్తుంది. ఆ వెలుగు దామోదరుడై భక్తులకి కట్టుబడుతుందిట. కృష్ణుడు యశోదకి దొరికాడు కదా, చిక్కాడు కదా, ఆయన అనుకుంటే చిక్కాడు. ఇదిగో ఇంత చెప్పినటువంటి ఈ వెలుతురంతా తనకి తాను మనం అనుకున్నప్పుడు, అంటే మనం శ్రద్ధగా సాధన చేసినప్పుడు మనకు అందుతుంది కదా. ఆ వెలుగుని నీవే నా హృదయంలో ఉంచు అన్నారు. దాంతో నేనేం చేసుకుంటాను? నేను దారి చూసుకుంటూ వస్తాను. ఎక్కడికి వస్తానంటే నీ దగ్గరికి వస్తాను. వేదగవీన వీణ రసవీచికలన్ పులకండమై. ఎవరైనా అందుకోవచ్చు. పురాణాది కథా ప్రధాన మధువై. పురాణాది కథా ప్రధాన మధువై. నిజ భక్త మధురతానన స్వాదువునై. నిజ భక్త మధువ్రతానన సాధునై. దురంత కలి సంతరణ ప్లవమై. దురంత కలి సంతరణ ప్లవమై. ప్రసూన దామోదరమైన నీ వెలుగునుంచుము హృద్గుహలోన శ్రీపతి. ప్రసూన దామోదరమైన నీ వెలుగునుంచుము హృద్గుహలోన శ్రీపతి. అయిందా? ఇక్కడికి 4 పద్యాలు. సరే, నువ్వు కొంచెం లైట్ నాకు ఇచ్చావు, దాంతో నేనేం చేస్తాను? 5వ పద్యం చూడండి. పదముల్ వర్ణన చేయరాని నిను నే వర్ణింపగా పూని నామది అల్పత్వము. మది ప్లస్ అల్పత్వము, మది అల్పత్వము. నామది అల్పత్వము బయట పెట్టి తగినన్. బయట పెట్టి తగినన్, బయట పెట్టితి ప్లస్ అయినన్.
మత్ కావ్య కల్లోలిని మృదువీచి రసపూర్ణ భావ పద సంపృక్తంబు నీ పేరు నెమ్మదిలో పాడుకొనంగా నే తగుదున్ అంహశ్చేదక శ్రీపతి. వెంకటేశ్వర, అంహశ్చేదక అన్నది సంబోధన. అహంకారాన్ని తునుమాడేటటువంటి వాడివి కదా, ఛేదించేటటువంటి వాడివి కదా. పదముల్ వర్ణన చేయరాని నిన్ను మాటలతో నీ గురించి చెప్పలేను నేనే కాదు ఎవరు చెప్పలేరు. అక్కడి దాకా పోయి వేదాలు తిరిగి వచ్చాయట నీ గురించి చెప్పలేక. ఇది బాగా కోట్ చేస్తూ ఉంటారు. స్వామి గురించి చెప్పడానికి వాక్కులు అంతవరకు వెళ్ళి ఇంకా చెప్పలేక చెప్పలేక తిరిగి వచ్చాయి అంటుంటారు. అలా పదముల్ వర్ణన చేయరాని నిన్ను మాటలతో నీ గురించి చెప్పడానికి వీల్లేదు. అలాంటి నిన్ను వర్ణింపగా పూని నిన్ను వర్ణించటానికి నేను ప్రయత్నం మొదలుపెట్టాను. అది నా మది అల్పత్వము, నా తెలివి తక్కువతనం కదా. ఇదిగో నిన్ను వర్ణించటానికి పూనుకుని మొదలుపెట్టి నా తెలివి తక్కువతనాన్నే నేను బయట పెట్టి వెలిగెక్కాను. అయినన్ మత్ కావ్య కల్లోలిని మృదువీచి రసపున్న భావ పద సంపృక్తం నీ పేరు. నాకు చెప్పడానికి రాలేదనుకో, నెమ్మదిలో పాడుకొనంగా నీ పేరుందిగా, దాన్ని నెమ్మదిలో పాడుకోనంగా నేను నిరంతరం పాడుకోవడానికి మాత్రం నే తగుదు, నాకు అర్హత ఉంది. దాన్ని నువ్వు కాదనడానికి లేదు. ఈ పేరు నేను ఇక్కడ ప్రయత్నం చేస్తున్నానే, ఒక శతకం కోసమో ఒక కావ్యం కోసమో. అది ఎలాంటిది? కల్లోలిని మత్ కావ్య, మత్ నా యొక్క కావ్య కల్లోలిని మృదువీచి సమాసమ వస్తోంది. కల్లోలిని అంటే ఏమిటిది? కల్లోలంగా ఉండేది కల్లోలిని. నది అన్నది ఆ మాటకు అర్థం. నా కావ్యం ఒక నది అయితే దాన్ని మించి మృదువీచి రసపూర్ణ భావపద సంపృక్తంబు, మెల్లగా పిల్లగాలు వస్తుంది అనుకోండి, అది రసపూర్ణ భావ పద సంపృక్తంబు, అదొక భావాన్ని తీసుకొస్తుంది. రసపూర్ణ భావ, ఆ భావం ఎలా ఉంది? రసపూర్ణంగా ఉంది. అంటే రసంతో నిండింది. రసం ఏంటి? ముందంతా చెప్పాంగా స్వామి నీ గురించి అది చెప్తోంది. నీ గురించి చెప్తూ ఒక భావాన్ని వెలిగక్కుతూ, భావాన్ని ప్రకటిస్తూ, పూర్తిగా నీ గురించిన భావమే నిండి నిండి నిండిపోయి ఒక పదం వస్తూ అది సంపృక్తంబు, పూర్తిగా నిండింది, తడిసింది. దేంతో? నీ పేరు. నా కావ్యం అనేటటువంటి నది మించి వీస్తున్నటువంటి తరంగాలన్నీ కూడాను నీ గురించినటువంటి వివరాలతో నిండిపోయి అవి భావాలుగా ప్రకటింపబడుతూ అలా వస్తూ ఉంటే వాటన్నిటితో తడిసినటువంటిది, నిండినటువంటిది నీ పేరు. మొత్తం నా కావ్యంలో నేను ఏం చెప్పినా, ఏ భావాన్ని ప్రకటించినా చివరి ఆఖరికి అది నీ సంకీర్తనమే అయ్యా అన్నది ఇక్కడ అర్థాంతరంగా చెప్తున్నటువంటి విషయం. పదముల్ వర్ణన చేయరాని నిను, ఇప్పటిదాకా చెప్పని వాళ్ళు అందుకు నే వర్ణింపగా భూని
నే వర్ణింపగా భూని నామది అల్పత్వము బయటపెట్టి నామది అల్పత్వము బయట పెట్టి అయినన్ కావ్య కల్లోలిని రసవి కావ్య కల్లోలిని మృదువీచీరసపూర్ణభావపద సంపృక్తంబు నీ పేరు మృదువీచీరసపూర్ణ భావపదం సంపృక్తంబు నీ పేరు నెమ్మదిలో పాడుకొనంగ నే తగుదున్ అంహశ్చేదకా శ్రీపతి నీ పేరు నెమ్మదిలో పాడుకొనంగా నే తగుదున్ అంహశ్చేదక శ్రీపతి. ఇప్పుడు విడతీసుకోవటం చూడండి. పదముల్ వర్ణన చేయరాని నిను నే వర్ణింపగా భూని నామది అల్పత్వము బయటపెట్టితి అయినన్ మత్కావ్య కల్లోలిని మృదువీచీరసపూర్ణ భావపద సంపృక్తంబు నీ పేరు అక్కడ ఆగుదాం. నెమ్మదిలో పాడుకొనంగనే తగుదున్ అంహశ్చేదక శ్రీపతి. మాస్టర్. 6వ పద్యం. ఈ పద్యం ఒక్కటి చెప్పుకుని ఆగుదాం. ఇంకా చిన్న పిల్లలు ఎవరున్నారు ఇందులో? ఓకే, ఖ్యాతి ఉందా? తర్వాత పద్యం నువ్వు చెప్పమ్మా. అలాగే గురువు గారు. ఆ వెలుగు లోపల నిండిన తర్వాతనే నేను ఏదన్నా నీ గురించి ఒక ముక్క చెప్పగలుగుతున్నాను. ఆ వెలుగు ఎక్కడిది అని అంటే నువ్వు ఇస్తే వచ్చింది. సరే, దానిలో నాకు అందింది, నేను పట్టుకోగలిగింది, నా ప్రయత్నం ఎంతటిది, దానివల్ల నాకు వచ్చింది ఏమిటి? మద్వాక్ సంపద అల్పము. మత్ ప్లస్ వాక్ ప్లస్ సంపద, మద్వాక్ సంపద అల్పము ప్లస్ అల్పతరమున్, అల్పతరమున్. విడతీసుకోవటం ఎక్కడనంటే మద్వాక్ సంపద అల్పము, అక్కడికి ఒక సెంటెన్స్. అల్పతరమున్ మద్భావము అయిందా? ఆనంద సంపద్ విస్ఫార రసార్ద్ర మోహన భవద్భ్రాజిష్ణు రూపంబు నేత్రద్వంద్వ ప్రతిభాసమానముగ సంధానింపగా చేయనో విద్వద్వంద్య. ఇంతవరకు ఒకటి. మదీయ కావ్య రచనల్ వీక్షింపవే శ్రీపతి. అదేదో పట్టుకుని నేను ఇది మొదలు పెట్టాను, దాంట్లో ఉన్నదంతా నీ పేరేనయ్యా, ఎవరి పేరు పెట్టి పిలిస్తే సంతోషం అట కదా. నేను నిన్నే పిలుస్తున్నాను, నీ సంకీర్తనమే చేస్తున్నాను. దీంట్లో ఏమి సిద్ధించాలి అని అంటే, ఇదిగో నాకు ఇది కావాలి, ఇది వచ్చేలాగా నువ్వే చెయ్యి, నువ్వే చూసుకో అని చెప్తున్నారు. నీ మదీయ కావ్య రచనల్ వీక్షింపవే శ్రీపతి. ఇదిగో నా కావ్య రచనల్లోని వీక్షింపవే, నువ్వు చూడు. అంటే నా కావ్యాన్ని చూడమంటున్నారు. సరే, ఏం చూడాలి, ఎలా చూడాలి అనుకున్నాను, మొదలు పెట్టాను. కానీ వాక్ సంపద అల్పము. నిన్ను చూపించడానికి, నీ గురించి చెప్పడానికి, లేదా నిన్ను వర్ణించడానికి, డిస్క్రైబ్ చేయడానికి
వాక్ సంపద, నాకున్న వొకాబులరీ అల్పము, చాలా తక్కువ. సరే పోనీ ఏదో పిచ్చి మాటలు మాట్లాడతాను, భావం పట్టుకుంటారులే అనుకున్నా, మద్భావము అల్పతరమున్, ఇంకా హీనమైంది. మాటలే రావు, భావం అస్సలు చెప్పలేను. అయితే నేను ప్రయత్నం మాత్రం చేస్తున్నాను కదా. ఇది కావ్యంగా రూపుదిద్దుకుంటోంది. ఈ కావ్య రచనని నువ్వు కటాక్షించు, వీక్షింపవే, చూడు. ఎలా చూడమంటున్నారు అని అంటే, ఆనంద సంపద్ విస్ఫార రసార్ద్ర మోహన భవద్భ్రాజిష్ణు రూపంబు నేత్రద్వంద్వ ప్రతిభా సమానముగ సంధానింపగా చేయనో విద్వద్వంద్య. విద్వద్వంద్య అన్నది సంబోధన. అంటే అందరూ విద్వాంసులందరితో నమస్కరింపబడేవాడా అన్నది అక్కడ అర్థం. మరి విద్వాంసుడెవడు? విద్య తెలిసినవాడు కదా విద్వాంసుడు. విద్య ఏది అంటే నాకు ఉద్యోగం ఇచ్చేది కాదు, కానీ వానిని చూపించేటటువంటిది విద్య. ఆ ధాతువుకి తెలుసుకోవటము, తెలియజేసేది అన్నది అర్థం. ఇదిగో నీ గురించినటువంటి 4 ముక్కలు తెలిసిన వాడే విద్వాంసుడు. ఆ విద్వాంసులు అందరితో నమస్కరింపబడేవాడా శ్రీ వెంకటేశ్వర, ఇదిగో నువ్వు ఈ పని నాకు చేసి పెట్టు. ఏమిటట? ఆనంద సంపద్ విస్ఫార రసార్ద్ర మోహన భవద్ భ్రాజిష్ణు రూపంబు. అక్కడ కొంచెం ఆగిపోదాం. ఈ స్వామి యొక్క రూపం ఆనందం అనేటటువంటి రస సంపదలో బాగా తడిసిపోయింది అన్న భావం అక్కడ ఇచ్చాం. అంటే చెప్పొచ్చింది ఏంటి అని అంటే, మనం స్వామిని గురించి భావించగా అనుకోగా ఆయన దగ్గర అవుతాడు అనుకుందాం. దానివల్ల ఆనందం కలుగుతుంది. అది నాకు కావలసినటువంటి అసలు సంపద. అది పొందిన తర్వాత ఏంటి అని అంటే, ఒక చుక్క తేనె తిన్న తర్వాత ఇంకో చుక్క తినాలనిపిస్తుంది. అలా మనం ఆయన కాన్షియస్నెస్ లో ఉండే టైం పెరిగి ఇదంతా కూడాను రసంగా పరిణమిస్తుంది. మళ్ళీ రసం అంటే ఏంటి? ఆయనే. అంటే అయస్కాంతం దగ్గర ఉండి ఓ ఇనప ముక్క అయస్కాంతం అయిపోయినట్టుగా అయిపోతుంది. మనం అలా అయిపోతాము అని. అది మోహనము అన్నారు. మోహన అంటే ఇందాక చెప్పానుగా, మనస్సుని లోబరుచుకునేది అని. ఏమిటిది ఇదంతా? భవద్భ్రాజిష్ణు రూపంబు. భ్రాజిష్ణు, ప్రకాశవంతమైనటువంటి నీ రూపం, భవద్ రూపము. అదిగో దానిని నేత్రద్వంద్వ ప్రతిభా సమానముగా సంధానింపగా చేయనో విద్వద్వంద్య. చేయన్ ఓ విద్వద్వంద్య. వీక్షింపవే అన్నారు కదా, నువ్వు చూడయ్యా. చూసి ఏం చేయాలట అని అంటే, భవద్ రూపంబు, నీ రూపం ఉందే, ఇందాక చెప్పిన క్వాలిఫికేషన్స్ అన్ని, విశేషణాలన్నీ, ఆ రూపం ఇది చదువుకుంటూ ఉండగా చదువుకునేవాడికి, పోనీ వింటూ ఉండగా వినేవాడికి నేత్రద్వంద్వ ప్రతిభా సమానముగా చేయన్. కళ్ళ ఎదురుగా, కళ్ళ కట్టినట్టు అంటామే, కళ్ళ ఎదురుగా నిలబడేటట్టుగా చెయ్యి అంటున్నారు. మరి కావ్యంలో ఏముంటుంది? శబ్దం ఉంటుంది, పదం ఉంటుంది, వాక్యం ఉంటుంది, దాని లోపల భావం ఉంటుంది. 2 శబ్దాల మధ్యన, 2 అర్థాల మధ్యన కూడా ఒక భావం ఉంటుంది. అదిగో వాటన్నింటిలో, ప్రతి దానిలో కూడాను నీ రూపమే ఇందులో కనపడాలయ్యా. అదిగో ఆ కనపడేలాగా ఇదిగో ఈ కావ్యాన్ని శ్రీపతి వీక్షింపవే, నువ్వు చూసుకో, నాకు సంబంధం లేదు. నేను మొదలు పెట్టా. ఎలా మొదలు పెట్టాను? నువ్వు ఇచ్చిన లైట్ ఉంది కదా, దాంతో మొదలు పెట్టాను. దానిలో నేను పట్టుకున్నది ఎంత? వొకాబులరీ, లీస్ట్ వొకాబులరీ. లేదా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగలనా, భావాన్ని ప్రకటించగలనా? అది లీస్ట్లో లీస్ట్.
అల్పతరము ఈ పద్యంలో భావము. మరి ఇక్కడ మాస్టర్ గారు ఏం చెప్తున్నట్టు అంటే నాదంతా ఏం లేదు, నాదేం లేదు, నేను చేస్తున్నటువంటి ఈ పని, ఈ రచన అంతా కూడాను నీ నుండే వస్తోంది, నాకేం సంబంధం లేదు అని ఒకటి చెప్తున్నారు. అలానే ఈ కావ్యం ద్వారా అంటే ఈ శతకం ద్వారా దాన్ని చదివే వాళ్ళకి వినే వాళ్ళకి ఏమి స్ఫురింప చేయాలి అని తాను అనుకుంటున్నారో, ఆయన అనుకున్నారో, మాస్టర్ గారు అనుకుంటున్నారో దాన్ని ఇక్కడ ఇండికేట్ చేస్తున్నారు. అయితే నేను మీకు శ్రీపతి శతకం ద్వారా వెంకటేశ్వర స్వామిని చూపిస్తాను అని అనట్లేదు. నీ వెలుగు నా లోపల ఉంచమని ఒక ప్రార్థన ముందు పద్యంలో చేశారు కదా, అది పెట్టుకొని నేను ఏదో ట్రై చేస్తున్నాను, ప్రయత్నం చేస్తున్నాను. ఈ మొత్తంలో అక్కడ వచ్చి పడేటటువంటి ప్రతి అక్షరంలో, ప్రతి శబ్దంలో, ప్రతి భావంలో నీ రూపం కనపడేలాగా నువ్వే చూసుకో. అంటే చమత్కారంగా బరువంత స్వామిని ఎత్తిన పెట్టినట్టు ఒకటి, తాను సంపూర్ణంగా శరణాగతి చేయటం అన్నది ఒకటి ఈ పద్యంలో మాస్టర్ గారు ఇస్తున్న ఐడియాస్. ఖ్యాతి మద్వాక్ సంపద అల్పము మద్వాక్ సంపద అల్పము అల్పతరమున్ మద్భావము మల్పతరమున్ అల్పతరమున్ విడదీశాంగా. మద్వాక్ సంపద అల్పము, మద్వాక్ సంపద అల్పము అల్పతరమున్ మద్భావము అల్పతరమున్ మద్భావము ఆనంద సంపద్ విస్ఫార రసార్ద్ర మోహన భవద్భ్రాజిష్ణు రూపం ఆనంద సంపద్విస్ఫార రసాద్ర మోహన భవద్భ్రాజిష్ణు రూపంబు నేత్రద్వంద్వ ప్రతిభాసమానముగ సంధానింపగాజేయనో విద్వద్వంద్య. నేత్రద్వంద్వ ప్రతిభాసమానముగ సంధానింపగాజేయనో విద్వద్వంద్య. మదీయ కావ్య రచనల్ వీక్షింపవే శ్రీపతి, మదీయ కావ్య రచనల్ వీక్షింపవే శ్రీపతి. వాస్తవ ఇక్కడికి 6 పద్యాలు. ఇలా 6 పద్యాల చొప్పున, అంటే పద్యాన్ని బట్టి భావం పెద్దదైతే ఎక్కువ చెప్పుకోలేం, ఇలా సాగిద్దాం. ప్రస్తుతానికి నాకు తోచిన, అంటే టైం సేవ్ చేసుకోవటానికి నాకు తోచిన ఐడియా ఇది. ఇలా పర్లేదంటే ఇలానే కంటిన్యూ అయిపోదాం, లేదా మీరు ఇంకేదన్నా మార్పు చెప్తారని అంటే ఆ ప్రకారం వెళ్దాం. బాగుంది. పర్లేదు. ప్రస్తుతానికి ఇలా కంటిన్యూ చేద్దాం మాస్టర్. అలాగే మొన్న పెట్టిన వీడియోలో 24 పద్యాల వరకేమో ఉంది, అదొకసారి చూడండి. కవిత గారు మీరు చెప్తారా? 24 మాస్టర్. అమ్మా 24 మాస్టర్. అదే టైం ఉందిగా, మిగతా మళ్ళీ పెడతాను. ఆ ఛానల్లోనే ఉన్నాయండి, మొత్తం శతకం అంతా ఉంది. సరే ఇక్కడ ఆగిపోదాం అయితే. వాస్తవం వాసుదేవ్ గురు గారు. వాసుదేవ్ మాస్టర్. వాసుదేవ. వాస్తవ.